తిండి, బట్ట, వసతి ప్రపంచంలో ఏ దేశమైనా తన ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి అవసరం. అదే సందర్భంలో విద్య, వైద్యం ఈ రెండు ఉచితంగా అందజేయడం. ఇవి యూరప్ దేశాల్లో ఉండేటటువంటి ఒక సహజ సిద్ధమైనటువంటి అవకాశం. అయితే ఇప్పుడు క్రమంగా యూరప్ సమాజం కూడా ఆసియా, ఆఫ్రికా సమాజంలాగా మారుతుందా? ఎందుకంటే క్రమంగా యుద్ధాల దిశగా వెళ్తున్నప్పుడు ఖర్చంతా వాటి మీదనే పెట్టాల్సి వస్తుంది. యుద్ధం వలన లాభం ఎవరికి ఉండదు, కానీ నష్టం ఇద్దరికీ ఉంటుంది. గెలిచిన వాడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు, ఓడినోడు అక్కడికే పడి ఏడుస్తాడు. ప్రాణాలు పోతాయి, ఆస్తులు ధ్వంసం అవుతాయి, విధ్వంసం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఓ పక్కన ఇరాన్ వార్ ఒకవైపు, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఒకవైపు, మరొక వైపున ఇజ్రాయెల్ హమాస్ వారు ఒక పక్కన నడుస్తోంది. ఇంకొక పక్కన వచ్చేటప్పటికి రష్యా ఉక్రెయిన్ వార్ నడుస్తుంది. ఒక రకంగా అమెరికా 3 ఫ్రంట్ వార్ చేస్తుందని చెప్పాలి. అంటే ఇరాన్ని ప్రోత్సహించి రెచ్చగొట్టి ఇప్పుడు అది సమస్య ఫేస్ చేసుకుంది. ఇంకో పక్కన ఇజ్రాయెల్తో తోడుంటోంది. ఇటు పక్కన చూసుకుంటేనేమో రష్యాతో నెగిటివ్గా అక్కడ చేసుకొచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం చూస్తే చైనాని ఇంకో పక్కన రెచ్చగొడుతున్నటువంటి ప్రయత్నం. అంటే ఓ పక్కన చైనా, రష్యా, ఇరాన్ ఈ మూడిటితో కూడా రెచ్చగొట్టి వదిలిపెట్టింది. వాటి ఇంపాక్ట్ ఆ 3 సంఘటితమై పెద్ద దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆయుధ వ్యాపారుల ల్యాబీలకి తలొగ్గినటువంటి ప్రపంచ అగ్రదేశాలు తీసుకొచ్చినటువంటి నిర్ణయాల ఇంపాక్ట్ రాబోయే రోజుల్లో ప్రమాదం కాబోతోంది ఆర్థిక వ్యవస్థలు. ఎందుకంటే ఇప్పటికే కుప్పకూలుతున్నటువంటి ఆయా దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు చూస్తుంటే ఈ ఆందోళన చర్చ నడుస్తోంది.